10 మహిళలు 250 మంది గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. ఆ 2500 మంది ఇక్కడికి వచ్చి ఒక గ్రూప్గా ఉండి సంతోషంగా ఉండి అనాథ పిల్లలకి చేసిన పుట్టినరోజు ఇది. మనకి ఒక 200 మంది మన చేసిన గ్రూప్ 50 మంది ఉన్నారు. వాళ్ళతో వాళ్ళు పుట్టినరోజు చేస్తారు. వీళ్ళందరూ తల్లిగా, ఒక తల్లి కాదు 2000 మంది తల్లిగా వీళ్ళు వచ్చి ఈ పండుగని జరుపుతున్నారు. అంటే 1995 నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అది బాల వికాస్లో స్టార్ట్ అయింది. వాళ్ళ సంస్థ కలిసిమెలిసి చేసి తర్వాత 2005లో మన సంస్థని, అంటే వాళ్ళ అన్ని చాలా ఈ ఆంధ్రదేశంలో మొత్తం వ్యాపించి ఉన్నది కాబట్టి వాళ్ళ అన్ని ప్లేస్లో అందదు కాబట్టి మనకి ఒక్క తల్లి బిడ్డన పెళ్లి చేసి ఇంకొక అత్తగారింటికి పంపిస్తారా అన్నట్టు వర్డ్ సంస్థని వాళ్ళకి మాకు ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పగించారు. అప్పటి నుంచి మనకి 4 సెంటర్లో ఉన్నది. పసరా, ములుగు, మరియపురం, సూర్యాపేట ఏరియాలో నిమ్మికల్ అనే సెంటర్లో ఇది పనిచేస్తుంది. అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి, ఇప్పుడు తల్లిదండ్రులైన పిల్లలు దగ్గర 135 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కరిని పుట్టినరోజు చేయలేదు కాబట్టి వాళ్ళు మన అందరినీ ఒక్కసారి పిలిపించుకొని ఇప్పుడు ఇక్కడున్న మహిళలు 5000 మంది మహిళలు మనకున్నారు అన్ని ఏరియాలో కలిపి. వాళ్ళందరం కలిసి మేమే మీ తల్లిలా, మేమే మీ తండ్రి, మీరు దేనికి బాధపడవద్దు, మీ తల్లిలా మేము ఉన్నాం కదా అని చెప్పేసి అందరం కలిసి వచ్చి వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారనమాట అందరిది ఒకేసారి. అప్పుడు ఆ రోజంతా వాళ్ళకి పండుగ. ఎందుకంటే వాళ్ళ ఆటలతో పాటలతో మహిళలు ఆడతారు, పిల్లలు ఆడతారు, కేకులు కట్ చేస్తారు. ఆ రోజంతా పండుగ వాళ్ళకి అన్నట్టు. ఈ రోజు ఇక్కడ ఏరియాలలో ఇక్కడ 3 సెంటర్లు ఉన్నట్టు, 3 సెంటర్ల దగ్గర 3000 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళ అందరూ ఈరోజు వాళ్ళ పనులన్నీ పక్కకి పెట్టేసి వాళ్ళ వంతు కాంట్రిబ్యూషన్, మీ చదువులకి మేమున్నాను ముందుకు మీకు సహాయం చేసుకోవటానికి అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళలు 100 రూపాయలు వాళ్ళ సోమదిని బట్టి సహాయం చేస్తూ ఆ రోజు పనులన్నీ పక్కకి పెట్టేసి వాళ్ళు ఇక్కడికి వస్తారు పిల్లల్ని సంతోషపరచడానికి. మన డేట్ వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు స్వచ్ఛందంగా, వాళ్ళు ఒకవేళ మనకు వద్దని చెప్పిన వాళ్ళు అంటారు. అట్లా మనం ఆల్రెడీ మనకు అలవాటు, మన పిల్లల్ని కలవాలి, వాళ్ళ బాగోగాలు చూసుకోవాలి, వాళ్ళు ఎలా ఉందని తెలియాలి, వాడి చదువులు ఎంతవరకు సాగిందని తెలుసుకోవాలి అని, వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇంకా ఎవరికి మన సహాయం అందాలన్నట్టు అడిగి తెలుసుకొని మేము వస్తాం, మేము ఉండము, మేము తప్పకుండా మన మీటింగ్ జరుపుకోవాలని వాళ్ళు చెప్తారు. వాళ్ళు నా పేరు సిస్టర్ జెస్సీ, సంస్థకి డైరెక్టర్. నేను ఇందుకు ముందు డైరెక్టర్ పనిచేస్తాను, ఇప్పుడు నేను ఏరియాలో పనిచేస్తాను. అలా ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను. మరియా డాక్టర్ గారు మనకి చాలా దగ్గర 24 ప్రోగ్రాములు ఉన్నాయి. అందులో ప్రతిసారి ఏ ప్రోగ్రామ్, అనాథ ముసలివాళ్ళు కాబట్టి కానీ, అనాథ పిల్లల ప్రోగ్రామ్ కానీ, లీడర్ల ట్రైనింగ్ కానీ, ప్రతి ప్రోగ్రామ్ కి ముందుకు అంటారు. ఆర్య డాక్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బృందం మొత్తం వచ్చి మాకు ప్రతిసారి సహాయం చేస్తారు. అందుకే దానికి మేము ఎప్పుడు మా సంస్థ తరపున మేము కృతజ్ఞతలు సమర్పిస్తాను. పిల్లల్లో ఎప్పుడు మేము డేట్ ఇస్తే ఆ ప్లేస్లో వాళ్ళు మెడికల్ క్యాంపులు పెట్టి ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. తను చెప్తూ ఇంకో విషయం కూడా చెప్పింది. మేము ఒక అప్పం అనుకోవడం కూడా మామూలు విషయం కాదు. మనం అనుకోలేదు, మామూలు మనుషులకు అది సాధ్యపడదు. ఎందుకంటే నా ఇల్లు నా ఇల్లే, నీ ఇల్లు నీ ఇల్లే. మా ఇంట్లో చెత్తంతా వచ్చి మీ వాటిలో వస్తారు కదా. అంతే కాకుండా మరి అందరినీ కలిపి ఒక కుటుంబంగా భావించే ఆలోచన మనందరికీ కలగాలని, మనందరం కూడా అందరం ఎదగాలని, ఒకరికొకరు సహాయపడాలని, మరి ఈరోజు మాట్లాడడానికి మంచి వక్తల్ని మీకోసం మేము తీసుకొచ్చాం మా క్లబ్ నుంచి. వాళ్ళని మీరు వినవలసిందిగా కోరుతున్నా. ఒక్కొక్కరికి చిన్న టాపిక్స్ ఇచ్చాము. ఆ టాపిక్స్ మీద వాళ్ళు చక్కగా మాట్లాడతారు. వాళ్ళు మీరందరూ దయచేసి శ్రద్ధగా వినండి, మరి దాన్ని ఆచరించే చెప్పండి. మనం వేటికన్నా సాగుకుంటే వాటికి ఏం చేస్తాం? ఆహారం వేస్తాం. అంటే గింజలు తినేవాటికి గింజలు వేస్తాం, గడ్డి తినేవాటికి గడ్డి, తవుడు అన్నీ ఇస్తాం. మొక్కలకైతే ఎరువులు ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం. పిల్లలకు ఏమి చేయాలి? మరి పిల్లలకు మంచి ఆహారాన్ని ఇస్తాం. పిల్లలకు ఏ జబ్బులు రావద్దు, వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా మంచిగా పెరగాలని, మనకున్నా లేకున్నా
ఎంత ఆడవాళ్ళకు ఉండనే ఉండదు కదా. మనం లేదని ఎప్పుడు చెప్పాం, అందరు కొట్టించి పిల్లలు అడుగుతే ఇంకేం చేస్తాం. ఒక్క పిల్ల కానీ ఒక్క పిల్లగాడు కానీ నీకున్నానే అమ్మ అని అడగడు. ఎవరన్నా అడిగితే వాళ్ళకి నమస్కారం, నీకున్నదా మరి అని అడగదు. అడగకుండా మనం ఏం చేస్తాం, వాళ్ళకి ఇంకా ఉన్నారు కదా. సరే, పిల్లలకు మంచి తిండి ఇస్తాం, తర్వాత పిల్లలు బాగా చదువులో పెట్టి కూడా ఫీజులు కడతాం. అవునా? బాగా చదువుకోవాలి, మంచి స్కూల్లో చదువుకోవాలి, మంచి చెప్పాలి, వాళ్ళు మంచి చదువు రావాలి, మంచి చదువుకోవాలి, మంచి చదువు నేర్పుతాం. ఓకే, ఏమైంది? ఆరోగ్యం వాటర్ ప్లాంట్స్ గుర్తుందా? అవన్నీ